హాయ్ హలో వెల్కమ్ టు విశాలాక్షి వ్లాగ్స్. నేను మీ విశాలి. ఇవాల్టి స్పెషల్ రెసిపీ మురుకులు. దీన్ని మనం కొన్ని ఏరియాస్లో జంతికలని కూడా అంటాము. ఈ మురుకులు చాలా ఈజీగా క్రిస్పీగా నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను ఈరోజు. ఎంతో చక్కగా ఉండే ఈ మురుకులు చూసారు కదా, ఎంతో క్రిస్పీగా కరకరలాడుతూ. ఎక్కడికైనా జర్నీస్లోకి తీసుకెళ్ళడానికి కానీ, ఈవినింగ్ టైం స్నాక్స్గా కానీ, పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి కానీ, మనకి టైం పాస్కి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. చాలా సులువుగా చేసేసుకోవచ్చు. కొద్దిగా డిఫరెంట్గా కూడా మనం చేస్తున్నాం కదా ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాము. అది కూడా చాలా తక్కువ టైంలో. మురుకులు లేదా జంతికల తయారీకి నేను ముందుగా ఒక కప్ తోటి బియ్యం పిండిని తీసుకున్నాను. బియ్యం పిండిని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకున్నాను. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్తో నువ్వులు యాడ్ చేయాలి. 1/2 టేబుల్ స్పూన్ వాము యాడ్ చేయండి. ఈ రెండు యాడ్ చేయడం వల్ల మురుకులు క్రిస్పీగా వస్తాయి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాం. దీంట్లోనే 4 స్పూన్స్ కాచిన నూనె కానీ నెయ్యి కానీ వేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని కూడాను మనం కలిపేసుకుందాము. నేను బియ్యపిండి మరపిండినే యూజ్ చేశానండి. ఇక్కడ మామూలు బియ్యపిండి అయితే సరిపోతుంది. ఇది కొద్దిగా వేడిగా ఉందని చెప్పి నేను స్పూన్ యూజ్ చేశాను. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా గోరువెచ్చని నీళ్లు కలుపుకోండి, అప్పుడు బాగుంటుంది. ముందుగా మీరు ఇది చేసుకునేటప్పుడు కొద్దిగా ఈ క్వాంటిటీ పిండిని కలిపి చూసుకోండి. 1 కప్తోనే కాబట్టి మీకు సరిపోతుంది. నీళ్ళన్నీ ఒకేసారి కాకుండా కొంచెం యాడ్ చేసుకోండి. అప్పుడు మీకు మెజర్మెంట్ తెలుస్తుంది. పిండి కలిపేటప్పుడు కూడా అది చక్కగా ఉంటుంది. మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. పిండి ఇలాగా ముద్దొచ్చేలాగా కలుపుకోండి. ఓకే కదండి. ఇప్పుడు మనకి ముద్ద ఇలా తీసుకుంటే వచ్చేలాగా ఉంది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుంది. ఒకవేళ ఇంకొద్దిగా పలుచగా కావాలంటే ఇంకో 2 చుక్కలు నీళ్ళు యాడ్ చేసుకోండి. జంతికల గిద్దలో పెట్టడానికి వీలుగా నేను ఇలాగా పిండి ముద్దలు ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను. దీన్ని జంతికల గిద్దలోకి ఇలా వేసేసుకుని ఒక కవర్ మీద ఆయిల్తో గ్రీస్ చేసేసుకుని ఇలాగా జంతికల గిద్దతోటి నేను ఇలాగా రౌండ్గా నేను ఈ జంతికల్ని ప్రిపేర్ చేశాను. ఇలా చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా కాగిన నూనెలో వేసుకుందాం. చూసారు కదా, ఎంతో చక్కగా అందంగా రెడీ అయిపోయినాయి మురుకులు. దీన్ని ఒక పక్కన ప్లేట్లో ఉంచుకుందాము. జంతికలన్నీ వేయించుకున్న తర్వాత ఇలాగా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను. ఇంతేనండి ఈ రెసిపీ ప్రిపరేషను. చాలా సింపుల్గా చేసేసాను కదా. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా మరిన్ని వీడియోస్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక మంచి రెసిపీ తోటి రేపు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.